హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు పల్లీలతో బర్ఫీ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అలాగే టేస్టీ రెసిపీ కూడా. చాలా బాగుంటుంది. స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో ఈజీగా ఇలా చేసుకుని తినేయొచ్చండి. అలాగే చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు వారు కానీ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు మాట్లాడుతూ చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా తక్కువ టైంలో కూడా కుక్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఇలా 1 కప్పు పల్లీలు తీసుకోండి. ఇలా తీసుకుని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని వాటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా స్కిన్ అంతా కూడా కలర్ చేంజ్ అయింది కదా, ఆ స్కిన్ని ఈజీగా ఇలా ఓపెన్ చేసేసుకోండి. కరెక్ట్గా ఫ్రై అయినట్లయితే మనం కొంచెం రఫ్ చేస్తూ నొక్కుతున్నట్లయితే ఈజీగా దానిపైన ఉన్న స్కిన్ ఓపెన్ అయిపోతుంది. అలా తీసేసుకుని పప్పులు మొత్తాన్ని కూడా అలా స్కిన్ తీసేసుకుని నీట్గా పెట్టుకుని తెచ్చుకుందాం. ఇలా తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు, మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి. లేదంటే పల్లీల్లో ఉన్న ఆయిల్ అంతా వచ్చేసి ముద్దగా అయిపోతుంది. పౌడర్ లాగా రాకుండా పల్లీ పౌడర్ అనేది ముద్దలా వచ్చేస్తుంది. అలా కాకుండా అప్పుడప్పుడు ఆన్ చేసి అప్పుడప్పుడు ఆఫ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ పల్లీలకి 1/2 కప్పు పంచదార తీసుకోండి. అప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 1/2 కప్పు పంచదారకి 1/4 కప్పు వాటర్ పోసుకుని పాకాన్ని బాగా ఉడికించుకుందామండి. పాకం అనేది చక్కగా తీగలాగా రావాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తీగలాగా రావాలండి. మరీ పలచగా కూడా ఉండకూడదు. ఇలా కొంచెం చిక్కబడే వరకు కూడా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ అంతా కూడా అలా వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుని 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, స్టవ్ మాత్రం ఇంకా పెట్టుకోకూడదండి, ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకోండి. ఇలా ప్లేట్ మొత్తం కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం బర్ఫీని తీసుకునేటప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. మనం ప్లేట్లోంచి ఈజీగా తీసేసుకోవచ్చు. అలా నెయ్యి రాసుకుంటే మనం తీసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పల్లీ పేస్ట్ ఉంది కదా, అది తీసుకుని ఆ ప్లేట్లో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఏ రోజు రెసిపీ ఆ రోజు మీకు నేను చేసిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఏ రోజు రెసిపీ ఆ రోజు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా ప్లేట్ అంతా కూడా ఈవెన్గా మనం సర్దుకోవాలండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే చక్కగా కరెక్ట్గా అది స్ప్రెడ్ అవుతుంది ప్లేట్కి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం అలా చేసుకోవాలండి. కొంచెం చల్లారిందంటే అది పౌడర్ లాగా వచ్చేస్తుంది, కరెక్ట్గా రాదు. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా పీసులు అనేవి కరెక్ట్గా రావు. అందుకే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ప్లేట్కి నొక్కి పెట్టుకుని ఇలా కరెక్ట్ షేప్లో సర్దుకోవాలి. దానిపైన ఇంకొంచెం నెయ్యి కూడా రాసుకుంటే టేస్టీ బర్ఫీ రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా కరెక్ట్గా మనం సర్దుకుని చక్కగా నొక్కుకోవాలండి. ప్లేట్కి ఇలా నొక్కుని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన షేపులో కావలసిన సైజులో
ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసేసుకుని ఓపెన్ చేసుకోవాలండి. లేదంటే తర్వాత డ్రై అయిపోయి మనకి కరెక్ట్గా పీసెస్ అనేవి కరెక్ట్గా కట్ అవ్వవు. ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీల బర్ఫీ. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే చివరిగా నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో చక్కగా స్వీట్ అనేది రెడీ అయ్యింది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈజీ స్వీట్ అండి. చాలా టేస్టీ స్వీట్. మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.